Can I stop using foul language against these people? 99% of 7,000 H1B body shops who do not pay salaries to H1Bs, outsourcing companies displace 20 million Americans, fake resumes, proxy mafia, poaching local STEM American jobs. Next, Telugu caste groups in USA ditching America. 26 votes, 54% said no. That means they are asking me not to stop. 38% said yes, and some they told do not know. I got a story about one fake SAP resume, not one. 90% of H1B SAP fake resumes are fake, but actually US citizens are also there, green card holders also. Let me tell you that story. And I asked a couple of subscribers. Then he said we can use foul language on localized body shops. They made it like a kirana shop. Kirana shop means in India, Indian groceries. Just like we have kirana shops in India, the same way they spoiled US. They did not just stop it there. They opened their shops in India too. From here I may go for Telugu also. నా దృష్టిలో తప్పు లేదు మాస్టర్. నా దృష్టిలో మనం డైరెక్ట్గా తిట్టడం మిగతా వాళ్ళ లోపల తిట్టుకుంటున్నారు. మనం బయట తిడతాం, వాళ్ళు లోపల తిట్టుకుంటున్నారు అంతే. షో మీ వన్ బాడీ షాప్ గై. అసలు ఎవరు తిట్టుకోకుండా ఉన్నాడు? ఐఎమ్ ష్యూర్ నో వన్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మీరు వాడిన తిట్లు క్లియర్గా చెప్తున్నారు. ఐఎమ్ ఓన్లీ యూజింగ్ దీస్ వర్డ్స్ ఆన్ పీపుల్ హూ డిడ్ దోస్ నాన్ సెన్స్ అని. సో గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తరుగుకున్నట్టు ఫీల్ అవుతారని ఆయన కూడా చెప్పాడు. నాకు ఇంతకుముందు ఒక ఇండియన్ కంపెనీ మేనేజర్ అండి, 2015లోనే ఇప్పుడు నా డెస్క్ దగ్గరికి వచ్చి, ఏంటి సార్ మీ వీడియోలు చూశాను అంటే, నేను ఎక్కడ వర్క్లో నేను వీడియోలు చేస్తున్నాను నేను ఆవిడకి చెప్పుకోనండి. మీరు ట్రూత్ ఎలా మాట్లాడుతున్నారంటే, గుణపం వేసి గుండెల్లో గుచ్చి గుద్దలో అయినంత పెయిన్ ఉంది మాస్టారు అన్నాడు. వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను తిరిగి ఇచ్చేస్తున్నానండి సొసైటీకి, లేకపోతే లావ్ అయిపోతాం కదా. ఇంకొక ఆయన రాశాడు, మీరు అసలు కత్తి పెట్టి గుడ్డలో దించినంత పెయిన్ వస్తుంది సార్ ఆ నిజాలు అని నాకు నిజాలు చాలా పంపారు. అదేంటంటే ఒక కోమరాడ ఏదో క్యాష్ కులం అందుకులండి, కాపులు కూడా ఉన్నారు ఇందులో. రెజ్యూమ్స్ ఫేక్ అంటండి. ఎస్ఏపీలోకి వెళ్ళిపోయారు హై బిల్లింగ్ అని, ఆడికి ఏం రాదంట. 10 నిమిషాలు ఎదిగితే ఆడు ఫేక్ ప్రొఫైల్ లింక్డ్ఇన్ దొరికిందంట. కానీ ఒక గంటకి 100 to 1000 రూపాయలు ఇస్తానని వాడు బార్గెనింగ్, హెల్ప్ అంటాట. నాకు ఫ్యామిలీ ఉంది నన్ను నిలబెట్టి అంటాట. వాడు బిల్డింగ్ $150 అవర్లీ. రెజ్యూమ్ చూస్తే 15 years ఆర్కిటెక్చర్ వెళ్ళాడంట. వాడికి ఎస్ఏపీలో ఏబీసీలు రావు. ఇది అలా చాలామంది H1B మీద ఎస్ఏపీలో రెజ్యూమ్స్ పెట్టుకుని ఫేక్ ఇండియా కాంటాక్ట్ చేస్తుంటే, ఆ ఇండియా కాంటాక్ట్లో ప్రాక్సీ బ్యాచ్లో ఎవరైతే ఆనెస్ట్ అలా ఉంటారో రిజెక్ట్ చేస్తారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రాక్సీ వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పారు, డబ్బులు పే చేయట్లేదు సార్ లంజా కొడుకులు అమెరికాలో వాళ్ళని. అంటే అందరూ వెళ్ళి ఎవరినో దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఒకరినొకరు మానభంగం చేసుకున్నట్టండి వీళ్ళు. ఏం చెప్తారు? అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, యుఎస్ సిటిజన్స్ కూడా ఉన్నారండి చాలామంది. షేర్ పాయింట్లోను వేరే టెక్నాలజీలో పనిచేశారు. సడన్గా వాళ్ళు ఎస్ఏపీలోకి వెళ్ళిపోయారు. నెలకు $30,000. నేను చెప్పాను కదా, ఒక అవుట్సోర్సింగ్ కంపెనీ ఎప్పుడో చెప్పాడు, బాడీ ఇంపార్టెంట్ అమెరికాలో, బ్రెయిన్ కాదు. వీడికే 150 వచ్చిందంటే వెంటనే $200 దింగుతాడు, ఎంప్లాయర్ $200 దింగుతాడు. సో యూ కెన్ ఇమాజిన్ క్లయింట్ బిల్డింగ్ కదా. ధన్యవాదాలు.